చెప్తున్నది ఏంటంటే కుటుంబంలో వరద ముప్పు గురైన నష్టపోయిన వాళ్ళకి 5,000 పరిశ్రమలు చెబుతున్నారు. దాదాపుగా వరద ముప్పు గురైన ప్రతి కుటుంబం కూడా రోజు లెక్కాడితేనే దొక్కనిండే పరిస్థితిలో ఉండే కుటుంబాలే తప్ప వాస్తవంగా వరద ముప్పుకి ఎవరైతే గురయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సాయం ఖచ్చితంగా అందించాలి. ఎందుకంటే వరద వచ్చే సందర్భాల్లో ప్రభుత్వం తెలియజేయాలి. కానీ పొద్దున పూట 9:30 ఏ నీరు లేకుండా 10:30 కల్లా చూస్తే ఇళ్లలో 3 అడుగులు ఒక ఫ్లోర్ మునిగిపోయే పరిస్థితుల్లో ఈరోజు నీళ్ళు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి ఇంట్లో మంచాలు ఆగమైపోయినాయి, డైనింగ్ టేబుల్ ఆగమైపోయినాయి, వాషింగ్ మిషన్లు ఆగమైపోయినాయి, తినే సరుకులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సినిమా యాక్టర్లు కానివ్వండి, ఇతరత్ర వ్యాపార సంస్థలు కానివ్వండి అనేక కోట్ల రూపాయలు సాయం అందించారు. వరద బాధితులు వచ్చింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా వారికి సాయం అందిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వచ్చినాయి. కానీ ప్రభుత్వం మాత్రం 5,000 రూపాయలు ఇస్తాము, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పని ఏదో కంటి తురుపు చర్యగా కొంతమందికి మాత్రం వేశారు తప్ప చాలా వరకు అణగారిన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ₹1 ఆర్థిక సాయం అందలేదు. ఈ అందకపోగా కుటుంబాల్లో ఆగమైపోయిన వస్తువులు లేక, తినడానికి తిండి లేక, ఈ వరద ముప్పు గురైన పనులు కూడా సక్రమంగా పనులు లేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ ఏరియాల గ్రామాల్లో ఉండే పరిస్థితిలో ఎంఆర్ఓలు కానివ్వండి, కలెక్టర్ గారిని కానివ్వండి ఇట్లాంటి సందర్భాలు అడిగే సందర్భాలు సమాధానం ఎట్టుందంటే మేమైతే రాసి పంపించేసామండి పైకి, మాకు సంబంధమే లేదు, పైనుంచి వస్తే మీ అకౌంట్లోనే పడతాయని చెబుతున్నారు తప్ప ఎవరికి ₹1 పడలేదు. ఆ పద్ధతుల్లోనే మేము ఐఎఫ్టీగా ఎక్కడైతే వరద ముంపుకి గురైన ప్రాంతాల్లో మేము సందర్శించాం, వాళ్ళందరినీ కూడా వాళ్ళ పరిస్థితులు కనుక్కున్నాం. కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి పడలేదు. కాబట్టి ప్రభుత్వమే డైరెక్ట్గా చెప్పింది, మేము ఆల్రెడీ అందరికీ కూడా మీరు ఎవరు బాధ్యత. మొన్న ఈ మధ్య సిఎస్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ ఇంకోసారి ఎవరికైతే నమోదు కాలేదో వాళ్ళు ఇప్పుడు నమోదు చేసుకునే అవకాశం ఉందని. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారుల్ని ఖచ్చితమైన అధికారుల్ని కేటాయించి ఎవరైతే నమోదు అవ్వలేదో వాళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేసి వాళ్ళకి తక్షణమే మీరు ప్రభుత్వం ఏదైతే సాయం వరద ముంపు సాయం ఇస్తానందో ఆ సాయం అందించకపోతే మేము జిల్లాలో ఇదే ఉద్యమాన్ని తీవ్ర రూపంలో తీసుకెళ్లి ప్రభుత్వాన్ని అర్థం చేసే పద్ధతుల్లో చేస్తామని చెప్పని మేము ఐఎఫ్టీగా మేము ఈ ధర్నా చౌక్లో డిమాండ్ చేస్తున్నాం.